మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, ఆ మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ అక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజు మార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. కుంభరాశి వారికి గురువు వక్రించటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు? గురువు వక్రించి ప్రతిసారిలాగా ఒకే రాశిలో కాకుండా ఈసారి తద్భిన్నంగా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కుంభరాశి వారికి మొదటగా 6వ రాశి అయినటువంటి కర్కాటకంలో అతిచారం, నిజానికి ఆయన 5వ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల 6వ స్థానమైన కర్కాటకంలో ప్రవేశించి అక్కడే వక్రగతిని పొందారు. అక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుంచి 6వ తారీఖు 12వ నెల 25 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా 23-24 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో మాత్రం శుభ ఫలితములను గురువు గోచార రీత్యా ఇయ్యజాలరు. అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అన్నట్టయితే దారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తథా చోరాగ్ని నృపభీతిశ్చ షష్టమస్తే భవేద్గురో అని చెప్తున్నారు శాస్త్రకారులు. కాబట్టి ఇక్కడ గురువు 6వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాపిల్లలతోటి
స్వజనులు అంటే తన చుట్టాలు బంధువులతోటి అందరితోటి గొడవే. చోరుల వల్ల కూడా భయం ఉంటుంది, అగ్ని వల్ల భయం ఉంటుంది, రాజు వల్ల కూడా భయం ఉంటుంది. రాజు అంటే ఇప్పుడు రాజు లేరు అనుకోండి, మన పై అధికారులు ఎవరికో ప్రతి లేడని మాత్రం అనడానికి లేదండి. మనం ట్యాక్స్ కట్టట్లేదండి, అది ఎవరికి కడుతున్నాం? మనకంటే పై అధికారాన్నే కడుతున్నాం, లేకపోతే ఎందుకు కడతాం మనం మాత్రం? ఆ విధంగా వాళ్ళు మన దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. బండి ఉంది, దానికి ఇన్సూరెన్స్ కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, మామూలు కిరాణా సామాన్లు కొంటున్నాము, జిఎస్టీ పడుతోంది, అలాగే ప్రతిదానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. ఇవన్నీ మరి రాజు అన్నట్టుగానే లెక్క. ఆ రోజు ఈ రోజు మన ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవే రాజుగా మనం భావించుకోవాలి. ఆ విధంగా భావించినట్టయితే ఇక్కడ ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళతోటి అని చెప్పి మనకి 6వ స్థానంలో ఉండటం వల్ల రాజుల వల్ల భయం అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అందుచేత ఇది 23 రోజుల పాటు, ఇంచుమించుగా 23-24 రోజుల పాటు ఉంటుంది. తదుపరి ఈ అతిచారం పూర్తి చేసుకున్న పిదప ఆయన పంచమ స్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ కూడా వక్రగతితోటే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి అన్నట్టయితే, అర్ధలాభం తథా ఐశ్వర్యం స్వకర్మ అతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్గురో. గురువు పంచమ రాశిలో సంచరించేటటువంటి కాలం ఇంచుమించుగా మీకు 3 నెలల పాటు ఉందండి. 7వ తారీఖు 12వ నెల 2025 నుంచి 11వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం కూడా మార్చి కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ కాలంలో అంతా కూడా మనకి గురు పంచమ స్థానంలో ఉన్న కారణంగా ధనలాభం ఉంటుంది, సంపద, చేసే వృత్తి యందు అభివృద్ధి. మీరు ఏ వ్యక్తి ప్రయత్నించి ఉద్యోగం చేస్తున్నారో, సొంత వ్యాపారం చేస్తున్నారో ఖచ్చితంగా అందులో అభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, భార్య పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు, మీకు అనుకూలంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనుకూలంగా మీరు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండటం ద్వారానే కుటుంబంలో సౌఖ్యం, సుఖం, ఆనందం అవన్నీ విలువిరుస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి 5వ స్థానంలో గురు సంచార కాలం అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనకి 3 వంతుల కాలం సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు. పాక్షికంగా మాత్రమే ఇక్కడ మనకి చెడు ప్రభావాన్ని ఇస్తూ ఉన్నారు కుంభరాశి వారికి గురు భగవానుడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క చేసుకోండి. ప్రత్యేకించి ఇంకా మనం చెప్పుకుంటున్న శనగల దానం లాంటివి అవేమి మనకి ప్రత్యేకంగా అవసరం చేయవలసిన అవసరం అయితే లేదు. ఆ నవగ్రహాలు చదువుకోండి, సరిపోతుంది. శుభం. అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే మన మాటలో కూడా తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 4వ స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్తమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పుడు వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు. కాబట్టి వీరు కూడా ఇక్కడ 3 నెలల కాలం మీకు శుభఫలితాలు ఇచ్చేటటువంటిది కేవలం 23-24 రోజులైతే, దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా 3 నెలల పాటు ఉంది. కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు, పద్యాలు, గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా 1.25 కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి, గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితునికో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు. మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ, తామలపాకులో పండు, కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి, అదే మీరు కొన్ని లక్షాధికారి అయ్యుండి మళ్ళీ 5 రూపాయలు పెట్టవద్దండి. ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు 100 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా 200-300 పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ
ఆ ఈ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.